శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో వచ్చిన కుబేరా సినిమా ప్రధానంగా ఒక 4 పాత్రల చుట్టూ తిరుగుతుంది. అందులో ముగ్గురు ప్రధాన నటులు నాగార్జున గారు, ధనుష్ గారు, రష్మిక గారి గురించి సినీ ప్రేమికులందరికీ దాదాపుగా తెలిసిందే. అయితే కుబేరా సినిమాలో గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ సీఈఓ నీరజ్ మిత్రాగా వ్యవస్థలతో, నాయకులతో ఆడుకుంటూ అంతా నాకే, అంతా నాదే అంటూ ₹1,00,00,000 స్కామ్ చేయడంలో భాగంగా తనకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరి అడ్డు తొలగించుకుంటూ వెళ్లే క్రూరమైన విలన్ పాత్రలో నటించిన బక్కపలచని వ్యక్తి గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. దానికి కారణం సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆయనకి ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడమే కాకుండా ఆ పాత్రలో అత్యంత కర్కశంగా ఆయన నటించిన తీరనే చెప్పుకోవాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోలకి, హీరోయిన్లకి కొదవలేదు. కానీ సరైన విలన్ క్యారెక్టర్లు పండించడానికి నటుడు కరువవుతున్న నేపథ్యంలో హిందీ సినిమాల్లో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా కుబేరా సినిమాతో మొట్టమొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జిమ్ షర్ప్ గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జిమ్ షర్ప్ 1987 ఆగస్టు 27న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ ఉన్నత విద్యావంతులు. అంతేకాకుండా జిమ్ గారి తల్లి ఫిజియోథెరపిస్ట్గా పనిచేసి రిటైర్ అవ్వగా, ఆయన తండ్రి మొత్తం సౌత్ అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియా పోర్ట్స్ అండ్ ఆపరేషన్స్ రీజనల్ డైరెక్టర్గా, మాస్టర్ మెరైనర్గా విధులు నిర్వహించేవారు. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న కుటుంబంలో జన్మించిన జిమ్ గారికి చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటపాటలు, పర్యావరణం అన్నా కూడా ఎంతో ఆసక్తి ఉండేది. అంతేకాకుండా పుస్తకాలు చదవడం, నాటకాలు వేయడం, జంతువుల్ని పెంచడం, అన్నింటికీ మించి పెయింటింగ్స్ వేయడం, ఇలా ఎన్నో విషయాల్లో ఎంతో మంచి ఆసక్తి, అభిరుచి ఉన్న వ్యక్తిగా జిమ్ గారిని చెప్పుకోవచ్చు. స్వతహాగా మంచి చిత్రకారుడు కూడా అయిన జిమ్ చిన్ననాటి నుంచి నాటకాల్లో నటనపై దృష్టి పెట్టడమే కాకుండా రచనలు చేయడం, కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించడం ద్వారా చిన్నప్పటి నుంచే కళారంగంపై మక్కువని పెంచుకున్నారని చెప్పచ్చు. జిమ్కి కేవలం 3 ఏళ్ల వయసులోనే ఉద్యోగాల కారణంగా ఆయన తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత, అంటే జిమ్కి 8 ఏళ్ల వయసులో ఇండియా తిరిగొచ్చారు. జిమ్ ప్రాథమిక విద్యాభ్యాసం బాంబే ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో సాగింది. ఆ తర్వాత అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ నుంచి సైకాలజీ డిగ్రీ పూర్తి చేసిన జిమ్ అక్కడే ఉన్న అలయన్స్ థియేటర్లో 1 సంవత్సరం పాటు నటనలో శిక్షణ తీసుకోవడమే కాక పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అయితే 2016లో సోనం కపూర్ గారు హీరోయిన్గా వచ్చిన నేర్జా సినిమాలో జిమ్ పోషించిన టెర్రరిస్ట్ పాత్ర ఆయన నట జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పచ్చు. ఆ సినిమాతో బాలీవుడ్లో మరో 20 సినిమాలు, 2 మ్యూజిక్ వీడియోలు, 6 వెబ్ సిరీస్లతో పాటు 3 షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించి తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న జిమ్ గారి ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు. కానీ ఆయన ఇప్పటికీ కూడా వివాహం చేసుకోలేదు. ప్రముఖ ఫ్రెంచ్ హీరోయిన్ బాలీవుడ్లో ఎన్నో మంచి పాత్రల్లో నటించడంతో పాటు ఒక జాతీయ అవార్డుని, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా అందుకున్న కల్కి కోచ్లిన్ గారితో 2 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన జిమ్ గారు ఆ తర్వాత మాత్రం ఆమెతో మంచి స్నేహితుడిగా మాత్రమే కొనసాగుతున్నారని వార్తలున్నాయి. ఆమె జిమ్ గారి కంటే వయసులో 3.5 సంవత్సరాలు పెద్ద. అంతేకాకుండా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గారి 2వ భార్య కూడా. అయితే 2015లో అనురాగ్ కశ్యప్ గారితో విడాకులు తీసుకున్న కల్కి ఆ తర్వాత జిమ్తో 2 ఏళ్ల పాటు సన్నిహితంగా ఉన్నారు. అయితే 2017లో వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో జిమ్ గారితో కోల్డార్ మెస్ అనే ఒక మ్యూజిక్ వీడియోలో నటించిన జోయా హుస్సేన్ గారు జిమ్ గారి మధ్య ప్రేమ మొదలైందని వార్తలు రావడమే కాకుండా అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2024లో జోయా గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జిమ్ గారితో ఆమె రిలేషన్ గురించి ప్రస్తావించినప్పుడు ఆమె, జిమ్తో నా అనుబంధం పూర్తిగా నా వ్యక్తిగతం. మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. మీరు మా గురించి ఏం రాశారో నాకు అవగాహన లేదు, కానీ ఇది మాత్రం నిజం. మేమిద్దరం చాలా క్లోజ్ అని వ్యాఖ్యానించడం వారిద్దరి మధ్య ప్రేమబంధం కొనసాగుతుందన్న వార్తలకి మరింత బలాన్ని ఇచ్చింది. అంతేకాకుండా జిమ్లో మీకు బాగా నచ్చింది ఏంటి అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జిమ్ వంట చాలా బాగా చేస్తాడని చెప్పి తెలివిగా తప్పించుకున్నారు జోయా. నేర్జా చిత్రంలో టెర్రరిస్ట్ పాత్ర ద్వారా బాగా పాపులర్ అయిన జిమ్ గారికి అది నెగిటివ్ రోల్ అయినప్పటికీ కూడా ఎంతోమంది అమ్మాయిల నుంచి జిమ్, నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నా, నన్ను కూడా హైజాక్ చేసేయని, పెళ్లి చేసుకో అని, అంతేకాకుండా నేను కూడా నీలాగే పార్సీ అని రకరకాల మెసేజ్లతో పాటు నెగిటివ్గా కూడా ఎన్నో మెసేజ్లు వచ్చాయట. అంతేకాకుండా ఆ సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ తొలి చిత్ర నటుడిగా, బెస్ట్ విలన్గా ఐఫా అవార్డుతో పాటు జీ సినీ అవార్డు, స్క్రీన్ అవార్డు, స్టార్ డస్ట్ అవార్డులు కూడా దక్కడం విశేషం. 2018లో ఆయన నటించిన పద్మావత్ సినిమాలోని పాత్రకు గాను బెస్ట్ విలన్గా ఏషియా విజన్ అవార్డుని అందుకున్న ఆయన 2022లో నటించిన వెబ్ సిరీస్ రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్ గాను ఉత్తమ నటుడిగా బెస్ట్ యాక్టర్ ఇన్ ఓటీటీ అవార్డుని అందుకోవడం విశేషం.
పద్మావత్ సినిమా 2018లోనే 190 కోట్ల బడ్జెట్తో రూపొందింది. 570 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే అంతటి పెద్ద సినిమాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన విలన్ పాత్రని ఆయన దక్కించుకోవడానికి కారణం, అంతకు ముందు ఆయన నటించిన సినిమాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ చూసిన ప్రముఖ బాలీవుడ్ హీరో దీపికా పడుకునే గారి భర్త రణ్వీర్ సింగ్ గారు చేసిన రికమెండేషన్ కావడం విశేషం. అయితే మొదట్లో జిమ్ గారిని చూసి అంత సన్నగా తెల్లగా హీరోలా ఉండడంతో నెగిటివ్ క్యారెక్టర్ ఇవ్వడానికి ఎంతగానో ఆలోచించేవారట. కానీ తర్వాత తన ప్రతిభతో వరుస అవకాశాలు దక్కించుకోవడమే కాకుండా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ లాంటి ప్రధాన భాషల్లో రూపొందిన కుబేరా సినిమాలో జిమ్ గారు పోషించిన పాత్ర ఆయనకు మరింత మంచి గుర్తింపును తీసుకువచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మిగతా పరభాషా నటుల్లాగా డబ్బింగ్ మీద ఆధారపడకుండా జిమ్ స్వయంగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. జిమ్ షర్బ్ ఇలాంటి మరెన్నో మంచి సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన ప్రతి వీడియో లేదా షార్ట్ వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టే మన సోషల్ మీడియా అకౌంట్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మీరు ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈకామర్స్ వెబ్సైట్స్ నుంచి ఎలాంటి కొనుగోలు చేయాలనుకున్నా కూడా మన వీడియో లేదా షార్ట్ వీడియో వ్యూ ప్రొడక్ట్స్ లింక్స్ ద్వారా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్లు పొందండి. మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని మాకు అందించండి. థ్యాంక్ యూ.